హలో అండి అందరికీ నమస్తే అండి। ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ చేయూత పథకానికి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్ గారు భారీ శుభవార్త అయితే జారీ చేయడం జరిగింది। రాష్ట్ర వ్యాప్తంగా కీలక ప్రకటన అయితే జారీ చేశారు। సో నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, మనకైతే ఈ రోజు ఏప్రిల్ 26వ తేదీన 2024 ఈ రోజునైతే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వాళ్ళకి డబ్బులు అయితే పడుతున్నాయని చెప్పేసి ఈ రోజు మనకు 26వ తేదీన ఈ రోజున మరి కాసేపట్లో డబ్బులు అయితే పడబోతున్నాయి। సో డబ్బులు అయితే ఈ రోజు మరి కాసేపట్లో పడబోతున్నాయి। కానీ చాలా మంది మహిళలు అయితే కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారు ఈ వీడియోలో। సో ఈ లిస్ట్ లో మీ పేరు కూడా ఉందో లేదో కూడా మీరు కూడా తెలుసుకోవచ్చు అన్నమాట। నేనైతే మీకు చూపించబోతున్నాను। అలాగే నిన్న వీడియోలో చెప్పాను నేను ఏ జిల్లాల లిస్ట్ అయితే వచ్చిందని చెప్పేసి। సో 7 జిల్లాల పేర్లు కూడా నిన్నైతే చెప్పడం జరిగింది। ఆ వీడియో కనుక మీరు చూడాలి అనుకుంటే కామెంట్ లో కూడా ఆ వీడియో అనేది పిన్ చేసి పెడతాను। సో మీరు కామెంట్ లో కనుక క్లిక్ చేసినట్లయితే ఆ వీడియో అనేది ఉంటుంది। సో దాని ద్వారా కూడా మీరు మీ ఏ జిల్లాల పేర్లు వచ్చాయో కూడా తెలుసుకోవచ్చు। అలాగే మనకు ఈ 7 జిల్లాలే కాకుండా సోమవారం రోజున కూడా కొన్ని జిల్లాలకు అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నారు। ఇదే విధంగా మనకు 30వ తేదీ లోపల అందరికీ కూడా వేస్తామని అయితే చెప్పడం జరిగింది। 1వ తేదీ నుంచి అయితే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఎవరికైతే డబ్బులు అయితే వేయరంటండి। 30వ తేదీ లోపల మాత్రమే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అయితే చేస్తారు। కాకపోతే మీకు మీరు లబ్ధిదారులు కాదా ఒకసారి చెక్ చేసుకోండి। అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లంలు ఉన్నాయో అవన్నీ సర్చ్ చేసుకోండి। బ్యాంకుకి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నాయో సర్చ్ చేసుకోండి। ఈ వీడియోలో వీటన్నిటి గురించి నేను క్లియర్గా చెప్తాను, స్కిప్ చేయకుండా చూసి చివరి వరకు చూడండి। అలాగే ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదండి, దయచేసి లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు। మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి। సో తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। సో మనం లేట్ చేయకుండా వీడియోలో అయితే స్టార్ట్ చేద్దాము। ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సీఎం జగన్ గారు భారీ గుడ్ న్యూస్ అయితే తెలిపారండి। సో ఎన్ని రోజులుగా డబ్బులు పడలేదు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో సో వారందరికీ కూడా సీఎం జగన్ గారు భారీ గుడ్ న్యూస్ అయితే జారీ చేశారు। సో నేను విత్ ప్రూఫ్తో సహా నిన్న వీడియోలో పెట్టాను। ఈ మాటలు మీకు నమ్మబుద్ధి కానట్లయితే కామెంట్ బాక్స్లో ఒక వీడియోని పిన్ చేసి పెట్టాను। సో ఆ వీడియో కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు ఎవరెవరికి డబ్బులు పడుతున్నాయనే లిస్టు కూడా మీకు జారీ చేయడం జరిగిందండి, జిల్లాల లిస్టు। సో తప్పకుండా కూడా ఈ రోజు నుంచి జమ కానున్నాయి, అందరికీ కూడా జమ అయితే అవుతాయి। సోమవారం రోజున ఏ జిల్లాల వాళ్ళకి డబ్బులు కాబోతున్నాయి అది కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో చేసి అయితే పెడతానండి। సో మనకు 26వ తేదీన ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల మహిళలందరికీ కూడా ఈ నెల 26వ తేదీన ఈ రోజు మరి కాసేపట్లో డబ్బులు అయితే పడుతున్నాయండి। 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల మహిళలు ఎవరైతే ఉన్నారో 18,750 రూపాయలు అనేది ఈ రోజున 7 జిల్లాల వాళ్ళకు మాత్రమే జమ కానున్నాయి। సో మీరైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేపించుకోమన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి। ఎందుకంటే ఈ మూమెంట్లో డబ్బులు పడక ముందే ఇవన్నీ కూడా చేసుకో ఉండాలండి। డబ్బులు ఒక్కసారి మీ జిల్లాకు కనుక జనరేట్ అయ్యాయంటే ఆ తర్వాత నువ్వు ఎన్పిసిఐ లింక్ కావచ్చు ఇంకా ఏం చేసినా కూడా డబ్బులు అయితే పడే అవకాశం లేదు। సో ఇదొకటి గుర్తు పెట్టుకొని మీరు దయచేసి ఈ 7 జిల్లాల వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ బ్యాంకులో ఎన్పిసిఐ లింకు నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే లింక్ అనేది చేపించుకోండి। ఎందుకంటే మనకు వచ్చే అమౌంట్ అనేది ప్రభుత్వం నుంచి వచ్చే అమౌంట్ కాబట్టి అది ఆధార్ పేమెంట్ అవుతుంది। సో ఆధార్ నుంచి వచ్చే ప్రతి పేమెంట్కి కూడా మనము ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేయించుకో ఉండాలి। అలాగే ఈకేవైసీ ఇది కూడా చేపించుకో ఉండారో లేదో ఒకసారి మీరు గమనించుకోవాలి। ఎందుకంటే ఇవి రెండు కూడా మనకు ఆధార్ పేమెంట్కి ప్రభుత్వం నుంచి వచ్చే పేమెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి। ఒక్కసారి డబ్బులు అనేటివి మీ జిల్లాకి జనరేట్ అయ్యి మీ పక్కన వాళ్ళకి వీళ్ళకి పడి ఒకవేళ మీకు కనుక పడినట్లయితే
మీరు తర్వాత ఎన్పిసిఐ లింక్ కావచ్చు ఇంక ఏది ఎంత సపోర్ట్ చేసుకున్నా కూడా డబ్బులు అయితే పడే అవకాశం లేదు. ఎందుకంటే మనకు ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి వచ్చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో మనం డబ్బులు అయితే వేయకూడదు అనేది చెప్పడం జరిగింది. అందుకేనండి పడ్డా వాళ్ళకు పడినట్టు పడని వాళ్ళకి పడనట్టు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే వైఎస్ఆర్ చేయూతకి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల పేద మహిళలందరూ కూడా ఈ ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ కూడా చేపించుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఈ రోజున ఈ 7 జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే పడుతున్నాయండి. ఖచ్చితంగా కూడా పడిపోతున్నాయి. చాలామంది నిన్న వీడియో పెట్టిన తర్వాత కామెంట్లో కూడా అడిగారు. సో ఈ చాలా రోజుల నుంచి ఇదే విధంగా చెప్తున్నారు. ఈసారైనా ఖచ్చితంగా పడతాయా అని అడుగుతున్నారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా పడతాయండి. ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ గారు సో మనకు లిస్టు కూడా జారీ చేశారు కాబట్టి కీలక ప్రకటన కూడా జారీ చేశారు. డబ్బులైతే కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల డబ్బులు పడలేకపోయాయి. సో మనకు 26వ తేదీన మాత్రము లబ్ధిదారులందరికీ కూడా డబ్బులైతే వేస్తామని చెప్పారు. కానీ కొన్ని జిల్లాల వాళ్ళకే ముందుగా వేస్తాము, అందరికీ కూడా ఒకేసారి వేయడం కూడా చాలా కష్టం అవుతుంది కాబట్టి సో కొన్ని జిల్లాల వాళ్ళకి ముందుగా వేస్తామని చెప్పేసి 7 జిల్లాల పేర్లు కూడా చెప్పడం అయితే జరిగింది. ఆ 7 జిల్లాల పేర్లు నేను నిన్నటి వీడియోలో పెట్టానండి. సో ఆ మ్యాటర్ కూడా మొత్తం కూడా నేను చెప్పడం కాదు, ఆ వీడియోలో మీరే చదువుకోవచ్చు. మ్యాటర్ అంతా కూడా నేను స్క్రీన్ పైన అయితే నేను స్క్రీన్ రికార్డ్ చేసి సో మనకు తెలిసిన అప్డేట్లో నుంచి నేను స్క్రీన్ రికార్డ్ చేసి అదైతే స్క్రీన్ మీద కూడా పెట్టడం అయితే జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కనుక చూడాలి. ఆ జిల్లాల పేర్లు మీ పేర్లు కూడా ఉన్నాయో తెలుసుకోవాలి, మీ జిల్లా పేర్లు కూడా ఉన్నాయో లేదో తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను. ఆ వీడియో కనుక చూసినట్లయితే ఈ 7 జిల్లాలలో సో చూసిన వాళ్ళైతే పర్వాలేదండి. నిన్న కనుక ఆ వీడియో చూడని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఈ 7 జిల్లాలలో మీ పేరు కూడా కనుక ఉంటే ఒకసారి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోమన్నారో లేదో ఒకసారి అయితే గమనించుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది. ఎందుకంటే అప్పట్లాగా ఒకవేళ ఈ రోజు పడకపోయినా మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసి మళ్ళీ కూడా డబ్బులు అయితే వేసేవాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది వచ్చేసింది కాబట్టి అందులో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఇవన్నీ కూడా చెక్ మాత్రం చేయరు. పడిన వాళ్ళకి పడినట్టు పడని వాళ్ళకి పడనట్టు అన్నమాట. ఇదండి. సో ఈ రోజునైతే మనకు 7 జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే పడుతున్నాయి. అలాగే ఈబీసీ నేస్తంకి సంబంధించి ఓసీ కులాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సోమవారం రోజున డబ్బులు అయితే పడుతున్నాయి. ఇంకా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి లబ్ధిదారులు కూడా కొంతమందికి కొన్ని జిల్లాల వాళ్ళకి సోమవారం అయితే డబ్బులు పడుతున్నాయి. సో నేను ఏ జిల్లాలు కనుక్కోవాలంటే కామెంట్ బాక్స్లో వీడియో పెట్టాను, ఆ వీడియో చూసేయండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనండి, చూశారు కదా ఈరోజైతే డబ్బులు పడుతున్నాయి, వెంటనే వెళ్ళి తీసుకోవచ్చు. ఓకేనండి, చూశారు కదా. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.